హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష పరిహారాలు. కన్యా రాశి వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, మంచి ఫలితాలను పొందడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ వీడియోలో చెప్పిన జ్యోతిష పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. 1. కన్యా రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. 2. కన్యా రాశి వారికి ఉత్తర, దక్షిణ దిక్కులు కలసి వస్తాయి. కుజ దశలో రవాణా వ్యాపారము కలసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన కన్యా రాశివారు అనేక సమస్యలను అధిగమించవచ్చు. 3. ఈ రాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఊదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరతాయి. 4. కన్యారాశివారి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యారాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభదినం. 5. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్స్లో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది. 6. మీరు బుధవారం రోజులలో ఉపవాసం పాటించటానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు, పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలైనవి తాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన ఫలహారం దేనినైనా తినవచ్చు. 7. ఒక శుభతిథి ఉన్న బుధవారం తోజు, మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. 8. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి. ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. 9. కొత్త బట్టలు ధరించే ముందు వాటిపై కొన్ని చుక్కల గంగా జాలం చల్లి తరువాత ధరించండి. పూజా వస్తువులను విక్రయించే దుకాణాల్లో గంగా జాలం లభిస్తుంది. 10. వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా మీద కొన్ని పాత్రలను ఉంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి. తరువాత ఈ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి. ఈ వర్షపు నీటిని పలానా పనికొరకే వినియోగించాలి అన్న నియమం ఏదీ లేదు. మీకు నచ్చినట్లు ఈ నీటిని వాడుకోవచ్చు. 11. మద్యము, మత్తు పానీయాలు లేదా మరే ఇతర మత్తు పదార్థాలను స్వీకరించవద్దు. మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తెస్తుంది. 12. రాగి రేకుపై చెక్కబడిన శని యంత్రాన్ని పూజలతో శక్తివంతం చేసి ఇంటిలో ప్రతిష్ఠించుకుని నిత్యం పూజలు చేయండి. 13. ఎడమ చేతి ఉంగరపు వేలికి ఎటువంటి రత్నాలు లేని స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరించండి. 14. నీలం రంగు బట్టలు ధరించడం మానుకోండి. 15. కన్యా రాశి వారు ఈ సంవత్సరం బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. 16. కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి. 17. దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదన చేసి ఆ తరువాత ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి. 18. ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి. క్రమం తప్పకుండా సూర్యారాధన చేయండి. 19. ఎరుపు దారంలో మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీస యంత్ర లాకెట్ ధరించండి. దుర్గా మాతను క్రమం తప్పకుండా దర్శించుకోండి. దుర్గ మాతను మంత్రాలతో, స్తోత్రాలతో ఆరాధించండి. ఈ పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.